గాలి ఎటీస్తే మనం కూడా అటువైపుకే పోవాలంటుంది రోజా. ఎదురుగాలిలో పడవ ప్రయాణం మంచిది కాదంట. అందుకే తాను ఫ్యాన్ గాలి కోసం పోయానంటుంది. ఊకదంపుడు ఉపన్యాసంతో ఆయాసపడుతుంది. మరి అక్క మందలేందో చూద్దామా? అల్లో రోజా, కొన్ని నీళ్లు దాసుకో, ప్రోగ్రాం అయ్యాక దాగుదువు గాని. మరీ అంతలా నవ్వబాక, పొలమారుద్ది. పాపం నీళ్లు దాగి బాగా అలసిపోయినట్టున్నావు. నీళ్లు దాగితేనే ఆయాసం వచ్చిందంటే భోజనం చేస్తే ఇంకేం వస్తుందో. మేకప్ బానే ఉందలే కానీ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఒరే, అప్పుడే చెప్పేసావు ఎందుకో? ఇంకో 10 రోజుల తర్వాత చెప్పాల్సింది. ప్రతి ఒక్క మనిషి కూడా కళ్ళనీళ్ళు పెట్టుకునే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మీలాంటి నాయకులు అడ్డంగా దోచేస్తుంటే కళ్ళనీళ్లు పెట్టుకోక ఏం చేస్తాం చెప్పు? ఎవరైనా ఆడవాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా అంటే అందరి సంగతి తర్వాత, ఎంతకీ నువ్వు పట్టించుకుంటున్నావా లేదా చెప్పు? ఈరోజు మహిళా నాయకురాలు ఉన్నారని చెప్పుకుంటున్నారే గాని వాళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారు తప్ప. సేమ్ టు సేమ్ మీ పార్టీలో నువ్వున్నట్ట. వద్దు అని చెప్పి ఎదురు తిరిగినా కూడా వాళ్ళకు కావాల్సిన బిల్లు వాళ్ళు పాస్ చేసుకోవడానికి అత్యవసరంగా ఎలా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మండలి వద్దని ఎంతమంది మొత్తుకున్నా అప్పట్లో పెద్ద ఆయన కూడా ఇట్టాగే పెట్టేశాళ్లే. చాలా సిగ్గుచేటుగా ఉంది. అంత సిగ్గుపడతా ఆ పార్టీలో ఉండడం దేనికి? మారిపోవచ్చుగా. అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి వీళ్ళకి ఎక్కడా కూడా పవర్స్ లేవా? ఉన్నాయి కాబట్టే కదా మీ లీడర్ని తీసుకెళ్లి ఆడ కూర్చోబెట్టారు. మన దురదృష్టం ఏమంటే జనాల్ని దోచేసుకునే నాయకులు ఎక్కువైపోవడమా? మనకు ఎటువంటి శిక్ష లేదన్న ధైర్యంతో వాళ్ళు తిరుగుతున్నారు. మీ లీడర్ని చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతుందిలే. సో మహిళా నాయకురాలని చెప్పుకుంటూ దిష్టి బొమ్మలుగా ఉన్న వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు మహిళా నాయకురాలువేగా, మర్చిపోయావా? ఇంక మీదట ఇలాంటివి జరగవని ఆశిస్తున్నాం. బాగా అలసిపోయావు, కాస్త ముఖం దుడుచుకో. ఇంకా కంటిన్యూ చేయి. ఎప్పుడు ఎక్కడ చెప్పగలిగితే అక్కడ చెప్తాం. నిన్న కూడా నగిరిలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఇదే విషయం మీద. వినేవాళ్ళు ఉండాలే గానే ఇట్లాంటి ఓకదంపుడు ఉపన్యాసాలు చాలా ఇస్తానంటావు అంతేగా? ఖచ్చితంగా అండి. థ్యాంక్స్, ఎప్పటికైనా ఓ నిజం చెప్పావు. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీటింగ్ లో మాట్లాడినా కూడా తప్పులేదు కదా. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెడితే ఇంకా బాగుంటది కదా. మీరు అలా ఎందుకు అనుకుంటారు? రేపు చూసాక మాట్లాడొచ్చు కదా. ఏంది చూసేది? నీ కొత్త సినిమానా? రేపు తెలుస్తుంది కదా ఏమనేది. నీది ఐరన్ లెగ్గో గోల్డెన్ లెగ్గో రేపు ఎలక్షన్లు అయ్యాక తెలుసద్దులే. 100% మేము అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. పాలు మరీ ఎక్కువగా కొనేబాక, తోడు పెట్టడానికి ఇబ్బంది అవుద్ది. మీరు మా జిల్లాకి వచ్చి చూస్తే ఏడ చూసినా నువ్వు రేపతున్న దుమ్మే కనిపిస్తుందంటావా? ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాము. మరీ ఎక్కువగా తిరగబాక, గ్లామర్ పాడవుద్ది. ముందు మా నాయకుడు ఉంటారు, ఆ తర్వాత మేము ఉంటాం. మీ పార్టీలో నువ్వు ముందుంటానంటే కుదరదులే. అదే చెప్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళది చెప్పకపోతే నువ్విట్టా సైలెంట్గా ఉండవుగా. అప్పట్లో ఇట్టా నవ్వే కుర్రాళ్ళ మనసులు దోచేసావు. ఇక్కడ ఉండటం వల్ల మనం ఏమన్నా హైదరాబాద్ సగం నాకెవరు రాసిచ్చే వాళ్ళు లేరు. అట్టా ఉండుంటే ఈ పాటికే రాయిచ్చేసుకుందువుగా. ఒకరు పరిస్థితికి అనుగుణంగా ప్రజలు మారుతున్నారు, నాయకులు కూడా మారాల్సిన పరిస్థితి ఉంది. ఏంది మారేది? నీలాగా పార్టీలా? మనం ఉండేది రాజకీయాల్లో. అందుకే గాలి ఎటువైపు ఈస్తే అటువైపుకు పోవాలంటావా? ఈరోజు స్ట్రాంగ్ కాంగ్రెస్ లీడర్స్ కానీ స్ట్రాంగ్ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తున్నారంటే వాళ్ళ కళ్ళ కూడా అనుకునింటారు ఇలా ఒక పార్టీ కొత్తది వస్తుంది, మనం పార్టీ మారుతామని ఎవరు అనుకోరు. నువ్వు మాత్రం అనుకున్నావా ఏంది? మనం వాళ్ళు ఓట్లేస్తే మనం గెలవాలి, వాళ్ళ సేవ మనం చేయాలి. ఇట్లాంటి శలక పలుకులు అందరూ బలకతారులే. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడి మాట్లాడి బాగా అలసిపోయినట్టున్నావు. మిగిలిన నీళ్లు కూడా దాగేసేళ్ళు. వాకే ఇంక బా. అఖిల పక్షంలో మేము ఇచ్చిన లెటర్ చూసి
షిండే గారు కళ్ళద్దాలు ఏడున్నాయో ఎతుక్కున్నాడు అంటున్నాడు కడియం. నా మాటలిని ఆయన హిందీలో నవ్వుకున్నాడు అంటున్నాడు. మరి ఆ విశేషాలేందో చూద్దామా? అల్లో కడియం, ఏంది మందలా? తాగింది చాలే, పాయింట్లోకి రా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ చెప్పేదేదో నువ్వే డైరెక్ట్గా చెప్పొచ్చుగా. 28 డిసెంబర్ 2012 ఆ సీల్డ్ కవర్ సీలు కూడా జంపకుండా తీసుకెళ్లి షిండేకి ఇచ్చావా? కేంద్ర ప్రభుత్వము తెలంగాణ సమస్య పైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. సినిమా ముందు టైటిల్స్ వేసినట్టు ఆ సోదంతా ఎందుకులే, డైరెక్ట్గా విషయంలోకి వచ్చేయి. ఆ అఖిలపక్ష సమావేశంలో సల్లారిపోయిన టీ ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ నుంచి 2 ప్రతినిధులు వెళ్ళినా ఒక సమోసా మాత్రమే పెట్టి ఇద్దరిని పంచుకోమన్నారా? తెలుగుదేశం పార్టీ యొక్క వంతు వచ్చినప్పుడు మీ గొంతులు ఇప్పారా? నేను పార్టీ ప్రతినిధిగా అఖిలపక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది. మోత్కుపల్లిని పంపిస్తే పోట్లాడేవాడుగా. 2 నిమిషాలు మాట్లాడాను. నేను 2 నిమిషాల్లో 2 గంటల సినిమా చెప్పేసావా? నేను మాట్లాడిన వర్డ్స్ వాస్తవాలు ఏంటి అంటే, అదే నోటితో నువ్వు మాట్లాడిన అవాస్తవాలు కూడా చెప్పు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. మ్యాపులు కావాలంటే వెళ్ళి పుస్తకాల షాపులో కొనుక్కో అన్నారా? అనేక అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏ ఒక్క అఖిలపక్ష సమావేశంలో కూడా ఏడి అడిగా ఉండే ఛాయ్ ఈయడం లేదని గట్టిగా చెప్పావా? ఈ అఖిలపక్ష సమావేశము చివరి సమావేశం కావాలి, ఇంకోటి పెట్టారంటే మోత్కుపల్లిని పంపించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చావా? మీరు నిర్ణయం తీసుకోకపోవడం మూలాన ఏపీలో మీ పార్టీతో పాటు మా పార్టీ కూడా దిక్కు మొక్కు లేకుండా అయిపోయిందని చెప్పావా? రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. మీ పార్టీ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినిందని చెప్పాల్సింది. ఈ అఖిలపక్ష సమావేశంలో షిండే గారు అనుసరించిన ఒక పద్ధతి, నాకు నచ్చిన పద్ధతి ఏంటి అంటే, నీకు కాస్త కుషన్ మెత్తగా ఉన్న కుర్చీ వేయించాడా? ప్రతి రాజకీయ పార్టీ యొక్క అభిప్రాయం విన్న తర్వాత చెవుల్లో దూదులు తీసి పక్కన బారేసేవాడా? ఆయనకు వైఎస్ఆర్సీపీ యొక్క వైఖరికి వచ్చే వరకు ఆయనకు చిన్న డౌట్ వచ్చింది. మైసూరారెడ్డి తెలుగులో చెప్పాడంటగా, అందుకే డౌట్ వచ్చి ఉంటది. మీరు అనుకూలమా వ్యతిరేకమా అని మళ్ళా రిపీట్గా అడిగాడు ఆయన. వాళ్ళు వెంటనే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నారా? ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, వాళ్లతో పోల్చుకుంటే మేము సూపర్ అని చెప్పుకోవడానికే. మా వైఖరి నేను చెప్పిన తర్వాత ఆయన లేచి నిలబడి ఇజిలేసి క్లాప్స్ కొట్టాడా? అఖిలపక్ష సమావేశం అయిన తర్వాత అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వారంతా బయటికి వచ్చి బద్ధకం ఈర్చుకున్నారా? టీడీపీ వైఖరి స్పష్టంగా ఉంది అని చెప్పి కూడా అందరూ పత్రికలకు చెప్పారు. ఆ మర్నాడే ఇంకో విధంగా కూడా చెప్పారు, కావాలంటే పేపర్లు చూసుకో. షిండే గారికి మేము 2 లెటర్లు ఇచ్చాం. ఒకటి ఎస్ అని ఒకటి నో అని ఇచ్చారా? ఆ 2 లేఖలు కూడా జత చేసి షిండే గారికి ఇవ్వడం జరిగింది. అడిషనల్ షీట్ కట్టినట్టు దారంతో గట్టిగాని ఇచ్చారా? ఈ 2 లేఖలను జత చేసి చూడాలి అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అట్టా జత చేసి చూడాలంటే నేను కళ్ళద్దాలు పెట్టుకోవాలని ఆయన చెప్పడం కూడా జరిగిందే.